ప్రకటించాలంటే ఇప్పుడు మనం ప్రకటించాలి. అంటే మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, దూతలు చేయని ఈ దివ్య సేవను చేయడం కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దూతలు కొంతవరకు అప్పగించాడు బాధ్యత. మీరు వెళ్ళిపోండి అన్నాడు, వారు వెళ్ళిపోయారు. ఇప్పుడు భూమి మీద ప్రకటించడానికి దూతలు ఎవరంటే మనమే. ఆయన దూతలుగా, సువార్థికులుగా, పరిచారకులుగా, రాయబారులంగా సువార్త ప్రకటించడానికి ఈ భారం రక్షింపబడ్డ మనందరి మీద ఉంది. ఒక దినం రాబోతుంది, రెండో రాకడ, సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు నమ్మిన వారందరూ మరి ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు ఉంటారు. వారు ఇశ్రాయేలీలు 7 ఏండ్ల శ్రమల మధ్యలో వారు మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు కొంత నమ్ముకుంటారు కొంతమంది. అయితే వారికి స్వార్థ ప్రకటించడానికి ఆకాశ మధ్యమున ఎగురు పక్షి రాజు అని అన్నాడు, ఒక దూతను పంపిస్తాడు. ఆయన ఆ దూత పక్షి రాజులాగా ఆకాశంలో ఎగురుతూ ఇశ్రాయేలీలకు సువార్త ప్రకటించడం జరుగుతుంది. అది 7 ఏండ్ల శ్రమల కాలంలో. అప్పటి వరకు భూమి మీద ఎవరు ప్రకటించేది అంటే రక్షింపబడ్డ నీవు నేనే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక పౌలు ఎవరు? ఆ సువార్తకు పరిచారకుడు. మరి మనం ఎవరో? మనం కూడా అంతే. పౌలు అన్నాడు కదా, అయ్యా సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు. మరి మన పరిస్థితి ఏంటి? మనకు కూడా అంతే. కాబట్టి సువార్త ప్రకటించవలసిన భారము మన మీద ఉంది. అది సేవకుడైనా, విశ్వాసి అయినా, సువార్థికుడైనా, గాయకుడైనా, మరి ఇంకా ఏదైనా ఎవరైనా రక్షింపబడ్డ ప్రతి వ్యక్తి మీద సువార్త ప్రకటించవలసిన భారము, బాధ్యత మన భుజాల మీద ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక పౌలు కొలస్సీలకు ఏం చెప్పాలనుకున్నాడు అని అంటే, నేను ఆ సువార్తకు పరిచారకుడను, మీరు కూడా పరిచారకులే అని చెప్పాలనుకున్నాడు. ఆ తర్వాత అదే 23వ వచనంలో పౌలు మాట్లాడుతూ, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును అన్నాడు. ఇది మీకు కలుగును అన్నప్పుడు మనకు ప్రశ్న రావాలి, ఏది కలుగుతుంది మనకి? ఇది మీకు కలుగును అన్నాడు. అప్పుడు ఏది కలుగును మనకి అంటే అప్పుడు మనం ఎక్కడ వెతకాలి? బైబిల్లోనే వెతకాలి. ఆ పై వచనాల్లో అంతకుముందు ఏం చెప్పాడో అది కనుక మనం చూడగలిగితే ఇది మీకు కలుగును అనేది ఏం కలుగుతుందో అది మనకు అర్థమవుతుంది. అందువలన ఇది మీకు కలుగును, మీరు నిలిచి ఉంటే, స్థిరంగా ఉంటే